మహబూబాబాద్ జిల్లా శీతల తండాలో సురేష్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహేతర సంబంధమే తన కుమారుడు మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి భార్యతో మరో యువకుడికి వివాహేతర సంబంధం ఉందని, అది భరించలేక తమ కుమారుడు సూసైడ్ చేసుకున్నాడని సురేష్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. యువకుడి ఇంటి వద్ద సురేష్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఇక గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. అది శీతల తండ. ఈ ఎదురుగా ఇల్లు ఉందా, ఇల్లు మా అబ్బాయి వాళ్ళిద్దరు కంపెనీలో రోజు పనికి వెళ్తారు. పనికి పోయి మా అబ్బాయికి మంచి ఇద్దరు మంచి క్లోజ్ గా ఉండి ఆ భార్యని ఎట్లా చేసుకున్నాడో మెసేజ్ మొత్తం సెల్లులో నింపిండు. ఆ సెల్లులో మెసేజ్ భరించలేక మా పిల్లగాడు ఇక భరించలేక మాకు ఏది బాధలు పెట్టుకుని వాడు ఊరు వేసుకుంది. ఇంకా చాలా ఉంది నాకు కదా, నాకు ఓపిక లేదు సార్. ఇంకా నేను చెప్పేది ఒక 9 నెలలు అవుతుంది. 9 నెలలలో రోజు డైలీ కారం మిల్లలో ఇద్దరు కలిసిపోతారు పనికి. వారి సంకల్పం పెట్టుకునే దొరుకుతుండు. మళ్ళీ ఇద్దరు క్లోజ్ అట్లా ఉండి మా అమ్మాయిని ఏం చేసిండు, మాలో ఆ మేళ పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి చెప్పే మాటలు మొత్తం మా అబ్బాయికి చెప్తాడు. ఈయన గుంజుకొని ఆయనకు చెప్పుకోవటం, ఆయన మొత్తం చెప్పి ఆయనకి మొత్తం వాడు సెల్లులో మెసేజ్ సెల్లు దొరికింది మాకు. మా అబ్బాయి మా కోడలికి సెల్లు ఇప్పించిండు. ఆయన సెల్లు ఇప్పించి ఆ సెల్లుల మ్యాటర్ మొత్తం మా అబ్బాయి చదువుకున్నాడు. చదువుకొని ఎన్నడైనా సత్తా అని అంటుండు. రోజు కాపలా ఉంటానే. ఇప్పుడు ఒక సెకండ్లోనే నేను కొద్దిగా పనికి పోయి బయటికి పోయి వచ్చేవారికి ఊరి వేసుకుంటూ వాడు చేపట్టి వాడు సాయి గురిచేసి చచ్చిపోయింది. ఆ టార్చర్ భరించలేక, ఆ టార్చర్ చూడలేక తట్టుకోలేక ఇక ఊరి వేసుకుంది. ఇప్పుడే ఒక 6 గంటలు 7 ఎవరు లేరు. ఇంట్లో తాళం వేసుకుండు. ఒకడే కొడుకున్నాడు. ఎవరు లేరు సార్. నాకు పెట్టేటోడు ఎవరు లేరు, నాకు సాధతోడు ఎవరు లేరు, నాకు ఎద్దు లేదు, ఎగ్జామ్ లేదు. ఇక అంతే సార్. నాకు ఓపిక లేదు సార్. పెళ్లి సంవత్సరం కూడా కాలేదు. 9 నెలలు అయింది సార్. 9 నెలలు అవుతుంది పెళ్లి చేయండి. 9 నెలల్లో వీడు ఏం చేసిండో ఏమో మాయ పెట్టిండో. ఇంటి ముందర ఇల్లు బాయం చేసి ఆగం చేసిండు. ఆగం చేసి మా సెల్లులో మొత్తం మెసేజ్ పెట్టిండు. నువ్వు పండినావా, నీ మొగుడు పండలేదా, నీకు మంచి చూస్తాడు. భరించలేక ఆయన భరించలేక ఈ విషయము సార్.